ఓం మాతృదేవ భవ. వెల్కమ్ టు ఆస్పిరెంట్స్ అకాడమీ. ఇప్పుడు మనం జిఎస్టీ గురించి చర్చిద్దాం. జిఎస్టీ అంటే అబ్రివేషన్ వచ్చేసి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్, అంటే గూడ్స్ సర్వీస్ పైన వేసే ట్యాక్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. జిఎస్టీ అమలు చేయడం ద్వారా లాభం ఏంటంటే ద్వంద్వ పన్ను వ్యవస్థ రద్దయిపోతుంది. అంటే ద్వంద్వ పన్ను వ్యవస్థ అంటే ఏంటంటే కేంద్రంలో ఒక పన్ను ఉంటుంది, రాష్ట్రంలో ఒక పన్ను ఉంటుంది. అంటే కేంద్ర పన్ను రాష్ట్ర పన్ను వేరే వేరేలా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి స్వస్తి పలుకుతూ జిఎస్టీని తేవడం జరిగింది. దీని ద్వారా దేశం మొత్తం ఒకే పన్ను ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక వస్తువు పైన ఆ జిఎస్టీ మండలి నిర్ణయించిన మేరకు ఒకే పన్ను ఉంటుంది. ఇంతకుముందు ద్వంద్వ పన్ను వ్యవస్థ ఉంటుంది కదా, ఇప్పుడు ఒకే విధంగా ఉంటుంది జిఎస్టీకి అమల్లోకి రావడం ద్వారా. జిఎస్టీని అమలు చేయడం ద్వారా 1 నుంచి 2% మేర ఆర్థిక అభివృద్ధి ఉంటుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది. జిఎస్టీ గురించి కొంచెం దాని ప్రస్థానం ఒకసారి చూసినట్టయితే జిఎస్టీ ప్రస్థానం అయితే 2010 బడ్జెట్లో మొట్టమొదటిసారిగా అప్పటి యూపీఏ 2 గవర్నమెంట్ లో ఆర్థిక మంత్రి అయిన చిదంబరం గారు బడ్జెట్ ప్రసంగంలో జిఎస్టీ గురించి ప్రస్తావన చేశారు 2010 బడ్జెట్లో. దాని తర్వాత లోక్సభలో 2011లో మార్చ్లో 115వ రాజ్యాంగ సవరణకు ప్రయత్నించారు. అంటే ఈ 115వ రాజ్యాంగ సవరణ ఎందుకంటే జిఎస్టీ బిల్లును అమలు చేయడానికి. కానీ ప్రతిపక్షాలు అప్పటి ప్రతిపక్షాలైన బీజేపీ, సిపిఎం ఈ జిఎస్టీ బిల్లుని తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే 2013లో లోక్సభ కాలం రద్దయింది. అయితే 2013లో జిఎస్టీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. జిఎస్టీ ప్యానెల్ను 3 ఏర్పాటు చేశారు. తర్వాత 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 2014 డిసెంబర్ 17న ఈ జిఎస్టీ బిల్లును కేంద్ర క్యాబినెట్ 2014 డిసెంబర్ 17న ఆమోదించింది. 2014లో అరుణ్ జైట్లీ గారు రాజ్యసభలో 122వ రాజ్యాంగ సవరణను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జిఎస్టీ బిల్లు లోక్సభలో 2015 మే 6న ఆమోదం తెలిపింది. ఇది మనకు ఇంపార్టెంట్. ఈ లోక్సభ ఎప్పుడు ఆమోదం తెలిపిందంటే జిఎస్టీ బిల్లును 2015 మే 6న ఆమోదం తెలిపింది. అయితే దీన్ని ప్రతిపక్షాలు ఏం చేశాయంటే రాజ్యసభలో దీని కొంచెం 3 సవరణలు చేశాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఏం చేసిందంటే రాజ్యసభలో 3 సవరణలను సూచించారన్నమాట. ఈ 3 సవరణలు చేస్తేనే తమ మద్దతు ఉంటుందని చెప్పేసి కాంగ్రెస్ తెలిపింది. అంటే ఇప్పుడు ఏంటంటే లోక్సభలో వీళ్ళకి ఎన్డీఏ వాళ్ళకు సపోర్ట్ ఉంది, అంటే వీళ్ళకి బలం ఉంది, ఒక బిల్లు తీసుకోవడానికి తగిన బలం ఉంది. కానీ రాజ్యసభలో లేదు. రాజ్యసభలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళ బలం ఉందన్నమాట. వాళ్ళ మద్దతు కోసం ఎదురు చూస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు 3 సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సులు ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు 3 సిఫార్సులు చేశారు. అవేంటో చూద్దాం ఒకసారి. జిఎస్టీని 18% నిర్ణయించి రాజ్యాంగంలో పొందుపరచాలని చెప్పేసి మొదటి సవరణ చేశారు, అంటే మొదటి సవరణను సూచించారు. అంటే రెండో సిఫార్సును ఏం సూచించారంటే 2011లో ఉన్న జిఎస్టీ బిల్లును తిరిగి ప్రవేశపెట్టాలి. అంటే యూపీఏ వాళ్ళు ప్రవేశపెట్టారు కదా 2011లో, మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, దాన్ని తిరిగి ప్రవేశపెట్టాలని చెప్పేసి వీళ్ళు సిఫారసు చేశారు. ఇంకొక విషయం ఏంటంటే వస్తు సప్లైలో భాగంగా అంతర్రాష్ట్ర లావాదేవీలపై ప్రతిపాదిత 1% అదనపు పన్ను మినహాయించుకోవాలని చెప్పేసి ఈ 3టిని సిఫారసు చేసింది కాంగ్రెస్ వారు. ఈ 3టిని పరిగణలోకి తీసుకుంటేనే మేము సపోర్ట్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ చెప్పింది. జిఎస్టీ రూపశిల్పి ఎవరంటే పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అయినటువంటి అసిన్ దాస్ గుప్తా. దీనికి బీజం ఎప్పుడు పడిందంటే అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి
ఏం చేశారంటే జిఎస్టి అమలు కోసం అసీం దాస్ గుప్తా నేతృత్వంలో కమిటీని వేయడం జరిగింది. అయితే వారేం చేశారంటే కమిటీ వచ్చింది, దాని తర్వాత కమిటీ రిపోర్ట్ వచ్చింది, దాని తర్వాత వీళ్ళు అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చింది. ఇలా జరిగింది. చివరిగా ఎన్డీఏ దీన్ని అమల్లోకి చేసింది. అయితే అసీం దాస్ గుప్తా ఏం చేశారంటే దాదాపు 80% మేర జిఎస్టీని రూపకల్పన చేశారు. దాని తర్వాత కేఎం మణి, అమిత్ మిత్రాలు జిఎస్టీ కమిటీకి సారథ్యం వహించారు. సో ఎప్పుడు బీజం పడిందంటే చెప్పుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 1986, 86లో 86, 87 ప్రాంతంలో విపి సింగ్, వీర ప్రతాప్ సింగ్ అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నారు. సో ఈ ఆలోచన అతనిది అనమాట. అతనికి వచ్చిన ఆలోచన ఈ జిఎస్టి. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయికి తోచడం, దాని తర్వాత అతను అసీం దాస్ గుప్తా కమిటీని వేయడం, దాని తర్వాత యూపీఏ గవర్నమెంట్ అధికారంలోకి రావడం, ఇలా జరిగిందనమాట. ప్రస్తుతానికి మనం చర్చించుకున్నాం దాని గురించి, 2014 వరకు చర్చించుకున్నాం. సో ఇలా జిఎస్టి ప్రస్తావన అనేది జరిగింది. జిఎస్టి బిల్లును రాజ్యసభ 2016లో ఆగస్టు 3న ఆమోదం తెలిపింది. జిఎస్టి 150 దేశాల్లో అమల్లో ఉంది. జిఎస్టిని మొట్టమొదటిగా 1954లో ఫ్రాన్స్ దేశంలో ప్రవేశపెట్టారు. సో మొట్టమొదటి దేశం ఏదంటే ప్రపంచంలో జిఎస్టిని మొట్టమొదటి ప్రవేశపెట్టిన దేశం ఏంటంటే ఫ్రాన్స్. జిఎస్టి బిల్లును ఆమోదించిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే అస్సాం. అయితే ఈ జిఎస్టి అమలయ్యే క్రమంలో ఏంటంటే రాష్ట్రాలు తమ ఆదాయం కోల్పోతాయి కదా, అప్పుడు కేంద్రం ఏం చేస్తుందంటే 3 సంవత్సరాలకు 100% రెవెన్యూను ఇస్తుంది. రాష్ట్రాలు కోల్పోయే రెవెన్యూను కేంద్రం భరిస్తుంది 3 సంవత్సరాలకు. అలాగే 4వ సంవత్సరం ఏం చేస్తుందంటే 4th ఫైనాన్షియల్ ఇయర్కి 75% కేంద్రం భరిస్తుంది. 5వ సంవత్సరం ఏం చేస్తుందంటే 50% భరిస్తుంది కేంద్రం. అయితే జిఎస్టిపై శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర బోర్డు పరిధిలోని నేషనల్ అకాడమీ కస్టమ్స్ కి అప్పగించింది. ఏంటంటే జిఎస్టి శిక్షణ ఎవరిస్తారంటే నేషనల్ అకాడమీ కస్టమ్స్ ఇస్తుంది. సో దాదాపు 60,000 మంది అధికారులకు శిక్షణ ఇస్తారు. సో దీనికోసం 2,000 శిక్షణ బృందాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. అయితే ఆర్టికల్ 246A ప్రకారం ఏంటంటే అటు కేంద్రం కావచ్చు, ఇటు రాష్ట్రం కావచ్చు, జిఎస్టిని విధించి వసూలు చేసే అధికారం అటు కేంద్రంకు, ఇటు రాష్ట్రంకు ఉందని చెప్పి చెప్పుకోవచ్చు ఆర్టికల్ 246A ప్రకారం. అయితే జిఎస్టి 3 రకాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐజిఎస్టి గురించి చూద్దాం. ఐజిఎస్టి, సో దీని అబ్రివేషన్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ జిఎస్టి కింద అంతర్రాష్ట్ర సేవలపై సమగ్ర జిఎస్టిని విధిస్తుంది. అంతర్రాష్ట్ర వాణిజ్య వ్యాపారాల్లో భాగంగా సరఫరాపై కేంద్రం విధించి వసూలు చేసే ఈ జిఎస్టిని రాజ్యాంగంలోని 269A అధికరణం కింద వస్తు సేవల మండలి సిఫారసుకు పార్లమెంట్ చట్టం ద్వారా సూచించిన పద్ధతి ద్వారా కేంద్ర రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ ఐజిఎస్టి ఏంటంటే ఈ 2 పంచుకుంటాయి. అటు కేంద్రం కావచ్చు, ఇటు స్టేట్ కావచ్చు, అటు సెంట్రల్ కావచ్చు, ఇటు స్టేట్ కావచ్చు, ఈ 2 కూడా పంచుకుంటాయి అన్నమాట ఈ ఐజిఎస్టి పన్నును. అందుకే పేరులో చూడండి ఐజిఎస్టి ఇంటిగ్రేటెడ్ అని చెప్పేసి. ఇది ఐజిఎస్టి. దాని తర్వాత సిజిఎస్టి. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. దీని కింద ఏ పన్నులు వస్తాయో చూద్దాం.
అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీస్, అడిషనల్ కస్టమ్ డ్యూటీ, స్పెషల్ అడిషనల్ డ్యూటీ ఆఫ్ కస్టమ్స్. సో ఇవి సిజిఎస్టి కింద వచ్చే పన్నులు. అలాగే మూడో పన్ను ఎస్జిఎస్టి గురించి చర్చించుకుందాం. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. ఇది రాష్ట్రం మాత్రమే వసూలు చేస్తుంది, ఇది కేంద్రం మాత్రమే వసూలు చేస్తుంది. ఈ ఎస్జిఎస్టి కింద వచ్చే పనులు చూద్దాం ఒకసారి. స్టేట్ సేల్స్ ట్యాక్స్ అంటే తెలుగులో మనం దీన్ని రాష్ట్ర అమ్మక పన్నులు అని చెప్పుకోవచ్చు. వ్యాట్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ట్యాక్స్ ఆన్ లాటరీ, బెట్టింగ్ ఆన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్లు మరియు గ్యాంబ్లింగ్ మీద వేసే ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, మరియు స్టేట్ యొక్క సెస్సులు మరియు సర్ఛార్జీలు కూడా ఈ ఎస్జిఎస్టి కింద వస్తాయన్నమాట. ఇది రాష్ట్రమే వసూలు చేస్తుంది. అయితే ఇవి మూడు చెప్పుకున్నాం కదా, వీటిని ఒకసారి గుర్తుంచుకోండి. అయితే ఐజిఎస్టి మాత్రం ఇటు కేంద్రం రాష్ట్రం పంచుకుంటుంది, ఈ సిజిఎస్టి మాత్రం కేంద్రం మాత్రమే వసూలు చేసుకుంటుంది, ఈ ఎస్జిఎస్టి మాత్రం రాష్ట్రం మాత్రమే వసూలు చేసుకుంటుంది. సో మరి ఇంతకు ముందు వ్యాట్ కూడా వసూలు చేసుకుంటుండే, వ్యాట్ అని ఇవన్నీ వసూలు చేసుకుంటుండే కదా, ఇవన్నిటిని జిఎస్టి కిందికి తెచ్చింది అనమాట. ఓకే, పేరు మాత్రం మారింది కానీ వసూలు మాత్రం రాష్ట్రమే చేసుకుంటుంది. సో వీటి అన్నిటికీ వేరు వేరు పన్ను విధానం ఉంటుండే. వ్యాట్కు వేరే పన్ను విధానం ఉంటుండే. నెక్స్ట్ సేల్స్, స్టేట్కి సంబంధించిన సేల్స్ ట్యాక్స్ వేరే ఉంటుండే, ఎంట్రీ ట్యాక్స్ వేరే ఉంటుండే. సో వీటికి వేరే వేరే పన్ను విధానం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ పన్ను వ్యవస్థ మొత్తం కేంద్ర ఆధీనంలో ఉంటుంది. వసూలు చేసేది రాష్ట్రమైనా కానీ ఆధీనంలో మాత్రం కేంద్ర ఆధీనంలో ఉంటుంది. కేంద్రం ఏ రేటును సూచిస్తే ఆ రేటు ప్రకారం ఇవి వసూలు చేసుకుంటాయి. సో ఇంతకుముందు వేరే వేరే రాష్ట్రాల్లో వాటికి ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకుంటుండే ట్యాక్స్, కానీ ఇప్పుడు మాత్రం కేంద్రం ఎంత సూచిస్తే అంత మాత్రమే వసూలు చేసుకుంటాయి రాష్ట్రాలు. సో ఇది తేడా. జిఎస్టి మండలి. సో జిఎస్టి మండలిలో ఎవరెవరు ఉంటారో చూద్దాం ఒకసారి. దీనికి చైర్మన్ గా కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్ గా ఉంటారు, మరియు వివిధ రాష్ట్రాల నుంచి ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉంటారు ఈ మండలిలో. జిఎస్టి పన్ను రేట్ల విషయంలో ఈ మండలిదే అంతిమ నిర్ణయం. ఇప్పుడు జిఎస్టి పన్ను రేట్లు ఒక వస్తువుపై తగ్గించాలన్నా పెంచాలన్నా అంతిమ నిర్ణయం ఈ మండలిదే. ఈ మండలి యొక్క సభాకోరం వచ్చేసి 1/2 సభాకోరం. అంటే సమావేశం కావాలంటే 1/2 సభ్యులు ఉంటే సరిపోద్ది. అయితే ఓటింగ్ విషయానికి వస్తే 3/4 మెంబర్స్, 3/4 మెంబర్స్ దీన్ని సపోర్ట్ చేస్తే సరిపోద్ది. ఇది ఓటింగ్కి 3/4 మెంబర్స్ సపోర్ట్ చేస్తే సరిపోద్ది. ఓటింగ్ మాత్రం 3/4, సభా కోరంకి మాత్రం అంటే సమావేశం మాత్రం 1/2 సరిపోతుంది. అదే ఓటింగ్ మాత్రం 3/4. అయితే ఏంటంటే ఈ జిఎస్టి అమల్లోకి రావడం ద్వారా ఎవరైతే 10 లక్షల లోపు ఇన్కమ్ ఉంటారో వారికి పన్ను మినహాయింపు ఉంటుంది. కానీ ఈశాన్య రాష్ట్రాలకు మాత్రం 5 లక్షలు. వేరువేరు వ్యాపారాలు ఉన్న వారికి వేరువేరుగా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి సెక్షన్ 19 సబ్సెక్షన్ 2 ప్రకారం. అయితే జిఎస్టి ఇప్పటి వరకు 18 సార్లు సమావేశమైంది. అయితే జిఎస్టి అనేది జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో మాత్రం జూలై 8న అమల్లోకి వచ్చింది. అయితే 2003లో వాజ్పేయి ప్రభుత్వం పన్నుల సంస్కరణల కోసం విజయ్ కేల్కర్ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే జిఎస్టిని 12వ ఆర్థిక సంఘం సూచించింది. దాంతోపాటు విజయ్ కేల్కర్ కమిటీ సూచించింది. అయితే వాజ్పేయి ప్రభుత్వంలోనే
విజయ్ కేల్కర్ కమిటీ వేయడం జరిగింది. అలాగే అమిత్ దాస్ గుప్తా నేతృత్వంలో ఒక కమిటీని వేయడం జరిగింది. 2 కమిటీలు వేయడం జరిగింది వాజ్పేయి ప్రభుత్వంలో. జిఎస్టీని సూచించింది మాత్రం కేల్కర్ కమిటీ. అండ్ 12వ ఆర్థిక సంఘం. జిఎస్టీ అమల్లోకి రావడం ద్వారా రద్దయ్యే పనులు ఒకసారి చూద్దాం. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను, రాష్ట్ర వ్యాట్, విలాస సుంకం, ప్రవేశ పన్ను, కొనుగోలుపై లాటరీలు, జూద పన్ను, ఇవన్నీ కూడా రద్దయిపోతాయి అనమాట. సో ఇవన్నీ ఇంతకుముందు చూసాం కదా. మరి ఇంతకుముందు మనం చూసాం ఏంటి, రాష్ట్ర వ్యాట్, విలాస సుంకం, ప్రవేశ వ్యాట్, ప్రవేశ పన్ను అని చెప్పేసి. సో ఇది ఏం చేసిందంటే రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసేటి. సో దీన్ని ఏం చేశారంటే ఇప్పుడు జిఎస్టీ కింద తెచ్చారని చెప్పి చెప్పుకున్నాం కదా. సో ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది. అంటే ఎస్జిఎస్ స్టేట్లు వసూలు చేసుకున్నా కానీ అది దానికి సంబంధించి ఒక మండలి ఉంటుంది. ఆ మండలి అంతిమ నిర్ణయం అని చెప్పి కూడా మనం చెప్పుకున్నాం. ఇది కేంద్రం హ్యాండిల్ చేస్తుంది. సో ఇంతకుముందు అంటే రాష్ట్రాల్లో అవి వేరే పనులు ఉంటుండే, కానీ ఇప్పుడు మాత్రం ఎస్జిఎస్టీ రావడం జరిగింది. ఇవి మాత్రం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ, అదనపు కస్టమ్స్ డ్యూటీ, ఇవన్నీ కూడా మనం సిజిఎస్టీలో మనం చూసుకున్నాం. సిజిఎస్టీలో మనం చూసుకున్నాం. సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ లో మనం చూసుకున్నాం. సో ఇది గుర్తుంచుకోండి. ప్రస్తుతం మన దేశంలో జీడిపిలో పన్నుల వాటా వచ్చేసి, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో పన్నుల వాటా వచ్చేసి 16%. అలాగే అమెరికా దేశ జీడిపిలో పన్నుల వాటా చూస్తే 30%. అంటే అక్కడ 30% ఉంది అమెరికాలో, అండ్ బ్రెజిల్లో 30%గా ఉంది పన్నుల వాటా అక్కడ ఆ దేశ జీడిపిలో. కానీ మన దేశంలో చాలా తక్కువ ఉంది పన్నుల వాటా. కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ జిఎస్టీ అమల్లో లేదు. జిఎస్టీ అమల్లో లేని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఏదంటే అమెరికా అని చెప్పుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే జిఎస్టీ వేటికి వర్తించదంటే మద్యం, పెట్రోల్, డీజిల్, విద్యుత్ కి జిఎస్టీలు వర్తించవు. వస్తు సేవల చట్టం ద్వారా రాజ్యాంగంలో 6-7 షెడ్యూల్స్ ని సవరించారు జిఎస్టీ కోసం. ఇది గుర్తుంచుకోండి. ఇది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. జిఎస్టీ కోసం ఏ షెడ్యూల్ ని సవరించారంటే 6-7 షెడ్యూల్స్ ని సవరించారని చెప్పేసి గుర్తుంచుకోండి. జిఎస్టీ రేట్లను కనుక్కోవడానికి కేంద్రం ఫైండర్ అనే యాప్ ను రిలీజ్ చేసింది. అయితే జిఎస్టీ అమల్లోకి రావడం ద్వారా రాష్ట్ర స్థాయిలో 8 రకాల పన్నులు రద్దయిపోతాయి. అలాగే కేంద్రంలో 5 రకాల పన్నులు రద్దయిపోతాయి. రాష్ట్రంలో 8 రకాల పన్నులు, కేంద్రంలో 5 రకాల పన్నులు రద్దయిపోతాయని చెప్పేసి గుర్తుంచుకోండి. అయితే ప్రస్తుతం జీడిపిలో పన్నుల వాటా మనకు 16% ఉంది. దీన్ని 20% చేయాలని చెప్పేసి కేంద్రం చూస్తుంది. ఇప్పుడు జిఎస్టీ అమల్లోకి రావడం ద్వారా పన్నుల వాటా 20% ఉంటుందని చెప్పేసి కేంద్రం అభిప్రాయపడుతుంది. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రాన్స్ చెప్పుకున్నాం కదా, అక్కడ ఏంటంటే దేశం మొత్తం ఒకే పన్ను వ్యవస్థ ఉంటుంది. కానీ మనలాగా ద్వంద్వ పన్ను వ్యవస్థ జిఎస్టీలో ద్వంద్వ పన్ను వ్యవస్థ కలిగి ఉన్న దేశం ఏంటంటే అది కెనడా అని చెప్పుకోవచ్చు. కెనడాలో 1981లో ఇక్కడ ప్రారంభించారు జిఎస్టీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.